హార్వెస్ట్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం సోనీ బ్రావియా 2 ఈ పర్టికులర్ 43 ఇంచ్ మోడల్ మనం తీసుకోవచ్చా లేదనేది రివ్యూ అయితే చేద్దాం. మనం ఆల్రెడీ దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో చేసాం. థంబ్నెయిల్ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియోని ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, ఎందుకంటే అందులో ఇన్ డీటెయిల్గా బాక్స్ కంటెంట్స్ ఏంటి, డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, యూజర్ ఇంటర్ఫేస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం మోస్ట్లీ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ రిమైనింగ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమి ఉంటాయో దాని గురించి మాత్రమే మాట్లాడతాం. ఫైనల్ వర్డిక్ట్ తీసుకోవచ్చా లేదో చెప్తాం. సో పిక్చర్ తరోగా టెస్ట్ చేశాక ఈ వీడియో అనమాట. ఆ రోజు మనం ఎక్కువగా పిక్చర్ తరోగా టెస్ట్ చేయలేదు, జస్ట్ రిమైనింగ్ థింగ్స్ అన్ని మాట్లాడుకుందాం. సో ఒకవేళ టీవీ తీసుకుందాం అని ఫిక్స్ అయితే మాత్రం ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు ఇంకాస్త హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి సోనీ బ్రావియా 2 S20B అనమాట. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు ఇంట్లోకి టీవీ కొనాలంటే మోస్ట్లీ మీరు ఏ బ్రాండ్ ప్రిఫర్ చేస్తారనేది నా కోసం ఒక్క నిమిషం ఇప్పుడు వీడియో చూస్తూనే టైం స్పెండ్ చేసి కింద కామెంట్లో, ఒకవేళ మీ ఇంట్లోకి ఆల్రెడీ తీసుకోవాలనుకున్నా, మీరు ఎప్పుడన్నా తీసుకోవాలనే థాట్ వచ్చినా సరే మీరు ఏ బ్రాండ్ టీవీని ప్రిఫర్ చేస్తారు, అది ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని నేను చెప్పను, పెద్దదా చిన్నదని చెప్పేసి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. సో S20Bలో మనకు వచ్చేసి 43 ఇంచెస్ 50 ఇంచెస్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి 55 ఇంచెస్ 65 ఇంచెస్ మనకి S25B అని తీసుకొచ్చారు, సేమ్ సోనీ బ్రావియా 2లోనే. సో పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏదైతే లేదనమాట. బ్రైట్నెస్లో కూడా పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే లేదు, నేను బయట అయితే చూశాను. సో దట్ మీరు ఏ సైజ్ కొనాలనుకున్నా సరే ఈ రివ్యూని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 43, 50, 55, 65 ఈ రివ్యూని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. తర్వాత టెస్ట్ చేశాక మాత్రం మేము వీడియో చేస్తున్నాం. ఎందుకు అలా చెప్తున్నా అంటే మేము దగ్గర ఈ సంవత్సరంలో వచ్చిన అన్ని టీవీస్ అన్ని పర్చేస్ చేసి బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో కూడా చేసాం. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మాత్రం ఈ వీడియో అయిపోయినాక ఆ వీడియో చూడండి. ఈ టీవీ అక్కడ స్టాండ్ అవుట్ అయింది, ఇది కాకపోతే మీరు ఇంకేది తీసుకోవచ్చు. ఇది తీసుకునే వాళ్ళు ఏ సార్ట్ ఆఫ్ కేటగిరీ అనేది డీటెయిల్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తూ మరి 12 టీవీలని 13 టీవీలు మేము కంపేర్ అయితే చేసాం. సో అదైతే చూస్తే ఇంకా డీటెయిల్గా వస్తుంది. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వీలైతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది, చూసేసేయండి. సో ఫస్ట్ మనం ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ వచ్చేసి మీకు కొంచెం బెజల్స్ అనేవి డెడికేటెడ్ బెజల్స్ వస్తుంది. సో డెడికేటెడ్ బెజల్స్ అనేది ఈ టీవీలో చెప్తే నేను రీసెంట్ డేస్లో వేరే ఏ టీవీలో చూడలేదు. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి స్క్రీన్ బెజల్స్ వస్తుంది, బట్ ఇందులో మనకి డెడికేటెడ్ బెజల్స్ వస్తుంది. అఫ్కోర్స్ సేఫ్టీ పరంగా బెటరే, బట్ కొంచెం అవుట్డేటెడ్ లుక్స్ అయితే ఉంటుంది. మరి మీరు డిస్టెన్స్ నుంచి చూస్తే మీకు ఆ బెజల్స్ అయితే పెద్ద డిస్టర్బ్ చేయవు. అందులో ఏదైతే స్క్రీన్ బెజల్ సైజ్ ఉంటుందో ఇందులో కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతే ఉంటుంది. ఒక 2 mm డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే మీకు బెజల్ సైజ్లో చూడడానికి ఉంటుంది, బట్ ఇక్కడ డెడికేటెడ్ బెజల్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. మీకు మెటల్ బిల్డ్ కానీ ప్లాస్టిక్ బిల్డ్ కానీ రెండు కూడా, మెటల్ ఏరియా కానీ మదర్ బోర్డ్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఏరియా కానీ రెండు కూడా మీకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఏదైతే టేబుల్ స్టాండ్స్ ప్రొవైడ్ చేస్తారో వీటి బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. బిల్డ్ క్వాలిటీలో అయితే సోనీ మాత్రం రాజీ పడలేదు, ఇన్ఫాక్ట్ చాలా బెటర్ బిల్డ్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇక మెయిన్ థింగ్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి మనకి 4K డైరెక్ట్ LED IPS ప్యానల్ అయితే యూజ్ చేశారనమాట. సో ఈ ప్యానల్ గురించి మనం డెడికేటెడ్గా మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ బ్రైట్నెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీకు ఈ ప్రైస్లో కానీ ఇంతకంటే తక్కువ ప్రైస్లో కానీ ఆల్మోస్ట్ ఒక టీవీ మాత్రం మీకు 1-2 టీవీల కాంపిటేటర్స్ ఉన్నాయి. అండ్ దట్ టు దోస్ ఆర్ QLED టీవీస్. బట్ ఇది QLED టీవీ కానప్పటికీ మీకు ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, మంచి పిక్చర్ క్వాలిటీ అండ్ కాంట్రాస్ట్ రేషియో అనేది మీకు చాలా బెటర్గా మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ మనం బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మిడిల్లో మనకి 454 నిట్స్ వరకు అయితే నాకు వచ్చింది. అరౌండ్ 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుందన్నమాట ఒక LED టీవీలో, నాట్ QLED. ఇది గుర్తుపెట్టుకోండి బ్రెయిన్లో. సో ఎప్పుడైనా సరే కొన్ని QLEDల కంటే కూడా బెటర్ LEDs బెటర్ అవుట్పుట్ ఇస్తాయి. దానికి నిదర్శనం మన బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో. QLED టీవీస్ అన్నీ కంటే కూడా 4-5 టీవీలు అంటే ఈచ్ అండ్ ఎవరీ సెగ్మెంట్ నుంచి 20,000 నుంచి 45,000 QLED టీవీలు ఉన్న 5 టీవీలతో కంపేర్ చేసినా సరే దిస్ టీవీ లాట్ బెటర్ దాన్ దోస్ టీవీస్, అది గుర్తుపెట్టుకోండి. సో అందుకని బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చూడమని చెప్తున్నాను. అండ్ కారణంలో వచ్చేసి మనకి 309 నిట్స్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్ అని చెప్పవచ్చు. బ్రైట్నెస్లో ఈ టీవీని కొట్టేది లేదు. అండ్ డీటెయిల్స్ విషయంలో నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన అండర్ 43-45,000లో ఉన్న టీవీస్ అన్నింటిలో కల్లా బెస్ట్ డీటెయిల్స్ మీకు ఈ టీవీలో చూడడానికి ఉంటే ఎక్సలెంట్ డీటెయిల్స్ మీకు. అంటే ఇక్కడ నేను కంపారిజన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక రా వీడియో షూట్ చేశాను, నేను రా వీడియో షూట్ చేసి రియల్ టైంలో కెమెరా యాంగిల్స్ మార్చుకుంటూ ఎటువంటి కట్స్ లేకుండా ఎడిట్ లేకుండా చేసి ఆ కంపారిజన్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను. అందులో మీకు డీటెయిల్గా కనిపిస్తుంది, ఆ రెడ్లో ఆ ఎల్లో లైన్స్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లాంటి డీటెయిల్స్ అనేది మనకి వేరే ఏ టీవీలో చూపించట్లేదు. తక్కువ బడ్జెట్లో హైసెన్స్లో చూపిస్తుంది, బట్ దీంట్లో 50% బ్రైట్నెస్ ఉంటుంది. అది మీకు 280 నిట్స్ ఏమో ఉంటుంది, బట్ అందులో కూడా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో అలా డీటెయిల్గా చెక్ చేశాక మాత్రమే చెప్తాం. ఎక్సలెంట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది, బ్లాక్స్ చాలా డీపర్గా మెయింటైన్ చేసింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ QLED కానప్పటికీ మీకు డీపర్ బ్లాక్స్ ఉంటుంది. ఆ బ్లాక్స్ కూడా కాంట్రాస్ట్ రేషియో వల్ల మీకు డీపర్ బ్లాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రైట్ స్క్రీన్ రెండింటిని మిక్స్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు ఒక టీవీలో, బట్ ఇందులో మనకి అదైతే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ కలర్ రేంజ్ విషయానికి వస్తే మాత్రం
మాత్రం వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది, పంచర్ కలర్స్ ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిన్ టోన్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ కలర్ టోన్ కూడా మీకు ఎక్కడ డివియేట్ అవ్వలేదు, ఒకవైపు కూల్ వెళ్ళడం కానీ ఒకవైపు వామ్ వెళ్ళడం కానీ కలర్ టోన్ కూడా డివియేట్ అవ్వలేదు. కలర్ టోన్ కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. నన్ను అడిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ అండర్ 45,000, వన్ ఆఫ్ ది కాదు ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అండర్ 45,000 మీకు ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కులంకులా చెప్పేసుకోవాలి, అక్కడ ఏదైతే బిగ్గెస్ట్ కంపారిజన్ 12-13 టీవీలు మనం కంపేర్ చేసామో అందులో నెంబర్ 1 టీవీ ఏదంటే మాత్రం అది ఇదే. సో మీరు ఇక బ్లైండ్గా ఫిక్స్ అయిపోవచ్చు, నేను అన్ని టీవీస్ కంపేర్ చేసి ఇదే నెంబర్ 1 అంటున్నానంటే దెన్ మీరు బ్రెయిన్లో క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. బట్ థింగ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ గురించి ఎండ్లో మాట్లాడుకుందాం మనం. మంచి టీవీ బట్ కొన్ని పాయింట్స్ అనేది మనం ఎండ్లో మాట్లాడుకుందాం. అండ్ ఇక వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మీకు 130 డిగ్రీస్లో షేడ్ లేదు అండ్ ఈవెన్ 160 డిగ్రీస్లో కూడా మనకి మేజర్ షేడ్ లేదు, లెస్ దాన్ 10% షేడ్ మాత్రమే కనిపిస్తుంది. 160 డిగ్రీస్లో మనం యూజువల్గా చూడం, ఇఫ్ ఇన్ కేస్ చూసిన 10% వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ వివింగ్ యాంగిల్స్ నేను టెస్ట్ చేసిన టీవీలో మీకు ఇందులో అయితే ఉన్నాయి. సో నేను చెప్తుంటే కొంచెం మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు, కొంచెం ఓవర్ హైప్డ్గా అనిపించవచ్చు, బట్ ఇన్ని టీవీస్ టెస్ట్ చేశాను కాబట్టి ఒక 13-14 టీవీలు మనం తెచ్చి అన్బాక్సింగ్ రివ్యూ చేసి అన్నిటికంటే కూడా ఒక టీవీ బాగుందన్నప్పుడు ఆ టీవీ గురించి చెప్పేటప్పుడు మినిమం ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, సోనీ వాళ్ళని తిట్టమంటే ఇప్పుడే తిడతాను నేను. సో బొక్క మనకి ఎవరు చేసేది ఏం లేదు, అది సోనీ అయినా ఏ బ్రాండ్ అయినా మనకి పెద్ద ఇష్యూ కాదు. ఇదే టీవీలో నేను చెప్తున్నాను కదా, సోనీ తర్వాత మీరు ఏదైనా కొంటే ఆబ్వియస్గా తక్కువ బడ్జెట్లో మీకు TCL కూడా ఆఫర్ చేస్తుంది, సేమ్ బ్రైట్నెస్ TCL C61B. న్యాచురల్ కలర్స్ కావాలంటే సామ్సంగ్ తీసుకోండి. ఒకవేళ ఇది ప్రమోషనల్ వీడియో అయితే వేరే బ్రాండ్ పేర్లు ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు, ఇంకో టీవీని సజెస్ట్ చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు. సో దట్ వెరీ క్లియర్గా చెప్తున్నాను, అన్నీ కొని టెస్ట్ చేసి వాడి మాత్రమే మనం చెప్తాం. ప్రమోషనల్ వీడియోస్ అనేది సంవత్సరానికి 1-2, అది కూడా అన్బాక్సింగ్ వీడియోస్ తప్పితే రివ్యూస్ మనం ఎప్పుడైతే చేయం. వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆడియో క్వాలిటీ కూడా లౌడ్గా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడియో క్వాలిటీ మాత్రం మీకు చాలా బెటర్గా ఉంటుంది. స్టిల్ ఉన్న వాటి అన్నింటిలో కల్లా బెటర్ ఆడియో క్వాలిటీ మీకు ఇందులో వస్తుంది. బట్ స్టిల్ చెప్తున్నాను, సౌండ్ బార్ లేకుండా మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎట్టి పరిస్థితిలో రాదు. మంచి డైలాగ్ క్లారిటీ ఉంది, మ్యూజిక్ కానీ ట్రెబుల్స్ కానీ బేస్ కానీ అన్నీ బాగున్నాయి, బట్ స్టిల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. మీరు సీరియల్స్ చూస్తారు, న్యూస్ చూస్తారు అనుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే బెటర్ సౌండ్ బార్స్ అయితే తీసుకోండి. 5Kలో 10Kలో 15Kలో ఏది తీసుకోవాలని మనం ఆల్రెడీ వీడియోస్ అయితే చేసాం, అన్నిటిని కొని టెస్ట్ చేసి. సో ఆ వీడియోస్ చూడండి, మీకు ఏది బెటర్ ఉంటుందో అదైతే మీరు అయితే తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆడియో క్వాలిటీ శాంపిల్ కూడా ఏమైనా మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా. ఇక మెయిన్ యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మనకి ఇది గూగుల్ టీవీఓఎస్తో వస్తుంది, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్. సో యూఏలో నాకు ఎటువంటి ల్యాక్స్ అయితే లేదు. యూజర్ ఇంటర్ఫేస్లో మీకు అన్ని అప్లికేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. గూగుల్ టీవీ కాబట్టి మన అన్ని నెట్ఫ్లిక్స్, ఆహా, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, వాట్ నాట్ ఎవ్రీ యాప్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్సెస్గా ఏమైనా యాప్స్ కావాలనుకున్నా సార్ మీరు ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకుని అయితే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ రిమోట్ విషయానికి వస్తే మాత్రం వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ రిమోట్. ఈ రిమోట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సోనీ లివ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ ఉంది, హాట్స్టార్ ఉంది, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ మ్యూజిక్ ఉంది. ఇంకేం కావాలి, మోస్ట్లీ కావాల్సినవి అన్ని మనకి రిమోట్లో ప్రొవైడ్ చేశారు. వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ రిమోట్. లాస్ట్ ఇయర్ కూడా ఈ సేమ్ రిమోట్ అయితే తీసుకొచ్చారు, సేమ్ లెజెసీ అయితే వీళ్ళు కంటిన్యూ అయితే చేశారన్నమాట. అండ్ వారంటీ విషయానికి వస్తే మాత్రం కేవలం 1 ఇయర్ ఉంటుంది. అఫ్కోర్స్ మీకు తెలిసింది సోనీ అంటే అంతే, 1 ఇయర్ వారంటీతోటే తీసుకొస్తుంది. 3 HDMI కేబుల్ ఉంటే 1 USB పోర్ట్ ఉంటుంది. USB పోర్ట్ అనేది ఒకటే ఇచ్చారు, అదొకటి నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అట్లీస్ట్ 2 ఇస్తే బాగుండేది. HDMI పోర్ట్స్లో కూడా మీకు EAC సపోర్ట్ వస్తుంది కాబట్టి మీకు ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ ఉంటుంది. ఆరామ్స్ మీరు కొంచెం హై క్వాలిటీ ఆడియో అనేది మీరు బెటర్ సౌండ్ బార్స్ వాడితే మీకు వస్తుంది. సో ఇది ఓవరాల్గా. అండ్ ఇక దీన్ని మేము పర్చేస్ చేయొచ్చు అంటే కళ్ళు మూసుకొని, మీ దగ్గర 42,000 రూపాయలు ఉన్నాయి, 43,000 రూపాయలు ఉన్నాయి, ఒక మంచి 43" 4K టీవీ కావాలి, కళ్ళు మూసుకొని తీసుకోండి, స్ట్రైట్ అవే చెప్తున్నాను. ఒకవేళ ఇదే టీవీ 55 ఇంచెస్ S25 తీసుకోవచ్చా అంటే మాత్రం అది యాక్చువల్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 69,000. 69,000కి అయితే నేను ఎట్టి పరిస్థితిలో సజెస్ట్ చేయను. ఆ ప్రైస్ రేంజ్లో మీకు బెటర్ టీవీస్ వస్తాయి. లేదు మీకు అదే S25 55 ఇంచెస్ మీరు క్లిక్ చేయగానే మీకు 60,000 అంటే 60,000, 61,000 లేదా 59,000 అరౌండ్ 60,000లో వస్తాయి. స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ 60,000లో వస్తాయి. లేదు 70,000 పెట్టుకుంటానంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కొనకండి. 43 ఇంచెస్ మాత్రం 42,000కి వర్త్ ది మనీ. ఒకవేళ మీ దగ్గర అంత మనీ లేవనుకుంటే మాత్రం బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చూడండి, మీ మనీకి తగ్గట్టుగా బెస్ట్ టీవీ ఏది కొనవచ్చు అనేది ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.